హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ పోయినారు. ఎందుకు అబ్బాయి మీద ఇంత ప్రేమ మేము తవి చూస్తే ఈ అన్నం శరత్ అంటేనే గులుగూరి సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్సిబియన్ ఫార్మా కంపెనీ మెడికవర్ హాస్పిటల్. We are not associated with any political party in any state. We are associated and we work closely with the government and government representatives. That is a clear fact. ఆ హాస్పిటల్ నీడ్స్కి ఆ రోజు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాము. ఆ గవర్నమెంట్ కాదు, ఈవెన్ ఎనీ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అది పొజిషన్లో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఎక్కడున్నా వీ ట్రై టు హానర్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి పేషెంట్స్ కానీ కాన్స్టిట్యున్సీలో పేషెంట్స్ ఇష్యూస్ వచ్చినా, బిల్ డిస్కౌంట్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా కొంచెం వేవర్ చేయాల్సి వచ్చినా, సపోర్ట్ చేయాల్సి వచ్చినా వి డూ ఇట్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ బికాస్ ours basically healthcare industry and a private limited company, that too listed in Stockholm. We cannot indulge in any political oriented things. This is number one. Number two, it's bit surprising ఎందుకంటే ఈ కామెంట్ రావడానికి, ఎందుకంటే మా జర్నీ స్టార్ట్ అయింది ఈ హాస్పిటల్ లాంచ్, మా ఫస్ట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసిందే మన హానరబుల్ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు. ఆయన గోల్డెన్ హ్యాండ్తో చేయబట్టే వీ హ్యావ్ బికమ్ ఏ 24 హాస్పిటల్ చైన్. దెన్ మెనీ ఇన్స్టెన్సెస్లో హరీష్ రావు గారు చేశారు. ఆ రోజు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఒక 1.5 year బ్యాక్ హానరబుల్ స్పీకర్, అప్పుడున్న హానరబుల్ స్పీకర్ మన ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఇట్లా ఓపెనింగ్స్ అనేది ఆ రోజున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న సినారియోస్ బట్టి, ఆ రోజున్న దీన్ని బట్టి ఓపెన్ చేస్తారు. మనం నాసిక్కి వెళ్తే నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు, ముంబైకి వెళ్తే దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఓపెన్ చేశారు, పూణేకి వస్తే శరద్ పవార్ గారు ఓపెన్ చేశారు, కర్ణాటక బెంగళూరుకి వస్తే డీకే శివకుమార్. ఆ రోజున్న ప్రజెంట్ గవర్నమెంట్స్ వాళ్ళు దే ఆర్ ద ప్రామినెంట్ లీడర్స్ కాబట్టి మనం వాళ్ళతో ఇనాగ్రేట్ చేయించడం అనేది ఒక ఆనవాయితీ. రీసెంట్గా మనం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో ఓపెన్ చేస్తే మన రామ్మూర్తి నాయుడు గారు హానరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఓపెన్ చేశారు. సో బేసిక్గా వీఆర్ ఓరియంటెడ్ విత్ ద గవర్నమెంట్ పీపుల్తో, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్లో ఆ రోజున్న పాపులర్ దీంతో ఓపెన్ చేస్తాం. సో అట్లనే వరంగల్ హాస్పిటల్ అనేది మన ఆనరబుల్ ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. ఆ రేవంత్ రెడ్డి గారిని కనెక్ట్ తీసుకునేదాన్ని అంటే, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి డాక్టర్ శరత్ ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్. అది ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు. వే బ్యాక్ ఇన్ 2014-13 నుంచి హీఈస్ ఎ 7 నుంచి ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్ ఫర్ దెమ్. సో వాళ్ళ బ్రదర్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ హీ యూస్ టు ట్రీట్. ఆ ఉద్దేశంతో మనం వెళ్ళి ప్రజెంట్ చేయడం జరిగింది. సీఎం గారిని రిక్వెస్ట్ చేశాము, సార్ మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందంటే ఆయన 100 questions అడిగారు. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద హాస్పిటల్, ఇది పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఇది నిజంగా ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ వరంగల్లో అని చెప్పి మనం ప్రజెంట్ చేస్తే then he accepted that invitation and has come and inaugurated. So దీంట్లో ఏమీ పొలిటికల్ ఇదేం లేదు. This is just a routine norm which we practice in any of the hospitals.